హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వితౌట్ వాటర్ మార్క్తో వీడియో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలి. ఓకే, ఈ వీడియోలో ఉండే అంటే ఏదైతే యాప్ ఉందో లేదంటే సాఫ్ట్వేర్ ఉందో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్కి రీల్స్ లాగా అంటే పోర్ట్రేట్లో తయారు చేయొచ్చు. తర్వాత లేదంటే మీరు యూట్యూబ్ కోసం అయితే ల్యాండ్స్కేప్లో కూడా మీరు వీడియోస్ అనేవి ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు. కాకపోతే ఎలాంటి వాటర్ మార్క్ అనేది ఉండదు. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి. విఎస్డిసి ఫ్రీ వీడియో ఎడిటర్ అని సాఫ్ట్వేర్ పేరు. తర్వాత దీంట్లో విఎస్డిసి ఫ్రీ స్క్రీన్ రికార్డ్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకోటి విఎస్డిసి ఫ్రీ స్క్రీన్ రికార్డర్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. అంటే ఒకటి అడ్వాన్స్ వస్తుంది. ఓకే, మీరు దీన్ని ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్ సిఆర్, మనకి ఇది సాఫ్ట్వేర్స్ అనేవి ఫ్రీ సాఫ్ట్వేర్స్, తర్వాత వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫైల్ సిఆర్ ఇలా ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి ఇందులో సర్చ్ ప్రొడక్ట్ దగ్గర విఎస్డిసి అని టైప్ చేయండి. ఎంటర్. ఇలా వచ్చింది చూడండి, విఎస్డిసి వీడియో ఎడిటర్ ప్రో 9.1.1516 అని ఉంది. ఇది విండోస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. దీనిపైన క్లిక్ చేసి డైరెక్ట్ డౌన్లోడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీరు డౌన్లోడ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తాయి దాని ఐకాన్స్ అనేవి. స్క్రీన్ రికార్డర్ ఇలా ఉంటుంది. తర్వాత దీంట్లో ఇంకొకటి ఉంది. ఈ 3 కూడా ఇలా కనిపిస్తుంటాయి. ఓకే, మనం ఫస్ట్ ఆప్షన్ పైన డబుల్ క్లిక్ ఇస్తున్నాం. ఈ అయితే ఈ కలర్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇందులో ఇది క్లోజ్ చేయండి. బ్లాంక్ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. బ్లాంక్ ఉంది. స్లైడ్ షో క్రియేట్ చేయాలంటే స్లైడ్ షో కానీ కంటెంట్ వేరేదిగా ప్రిపేర్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ బ్లాంక్ ప్రాజెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. ఇందులో ప్రాజెక్ట్ టైటిల్ మీరు ఇక్కడ టైటిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్. తర్వాత దీంట్లో డివైస్ దగ్గర మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ కాకుండా మీరు ఇన్స్టాగ్రామ్ టీవీ తీసుకోవచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, తర్వాత విమియో అని ఉంది. ఐఫోన్ ఆర్ ఐప్యాడ్, ఆండ్రాయిడ్, డివిడి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు దేనికోసమైతే రీల్ లేదంటే ఈ వీడియో వాడుతున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ కనుక్కోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నాను. తర్వాత దీంట్లో రెజల్యూషన్ ఉంటుంది. ఈ రెజల్యూషన్ దగ్గర మనకి పోర్ట్రైట్ కావాలి. పోర్ట్రైట్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. పోర్ట్రైట్ ఫుల్ హెచ్డి కావాలంటే ఇది తీసుకోవచ్చు. లేదు నార్మల్ పిక్సెల్స్ కావాలి అనుకుంటే పోర్ట్రైట్ 1080x1350 పిక్సెల్స్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి హై క్వాలిటీ కావాలనుకుంటే ఫస్ట్ దాన్ని చూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫినిష్ ఇలా వచ్చింది. అంటే మీకు పోర్ట్రైట్ లాగా మొత్తం స్క్రీన్ అంతా కూడా చేంజ్ అయింది. ఇన్ కేస్ మీరు యూట్యూబ్ కోసం వాడుకుంటున్నారనుకోండి, అప్పుడు మీరు వేరే ఆప్షన్ అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్తున్నాం. బ్లాంక్ ప్రాజెక్ట్, ఇన్స్టాగ్రామ్ బదులు యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోవాలి. రెజల్యూషన్ దగ్గర ఫుల్ హెచ్డి 1920 ఇది ఉంది కదా, ఇలా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు అల్ట్రా హెచ్డి కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఫుల్ హెచ్డి తీసుకుంటున్నాం. ఫినిష్. ఇది చూడండి, ఇది ల్యాండ్స్కేప్ ఫార్మాట్లోకి ఇలా చేంజ్ అయిపోయింది. ఓకే, మీరు మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ప్రాజెక్ట్స్లోకి వెళ్తున్నారు, బ్లాంక్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది సెలెక్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇందులో పోర్ట్రైట్, ఫుల్ హెచ్డి, ప్రాజెక్ట్ దగ్గర వీడియో లేదంటే వీడియో ఎడిటింగ్. ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అని ఇచ్చాము. ఇక్కడ ఏదో ఒక నంబర్ ఇచ్చేసి దీన్ని ఫినిష్ పైన క్లిక్ చేస్తున్నాం. ఇలా స్ట్రైట్ వచ్చేసింది. ఓకే, దీంట్లోకి వీడియో అనేది మీరు ఎలా యాడ్ చేసుకుంటారంటే మీ దగ్గర ఆల్రెడీ వీడియో అనేది సిస్టంలో ఇలా కాపీ చేసి ఉండాలి. దీనిపైన క్లిక్ చేసి ఆ సాఫ్ట్వేర్లోకి జస్ట్ మీరు డ్రాగ్ చేశారంటే ఆటోమేటిక్గా అది ఫిట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు ఎంత టైం ఉంది, జస్ట్ 1 minute లోపలే ఉండాలి అనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మనకు అవసరం లేదు అనుకుంటే కట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి ప్లే చేయండి. ఓకే, దీన్ని
స్టాప్ చేయాలంటే ఇలా చేయొచ్చు అనమాట. చూడండి ఏడన్నా అవసరం లేదనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది 1 minute లోపలే ఉండాలి అనుకున్నాం అనుకోండి, 1 minute ఇక్కడికి ఇచ్చేస్తున్నాం. ఈ తర్వాత ఏం లేవు అనుకుంటే కట్ చేసేయచ్చు. సేమ్ కంటిన్యూగా ఉంది అనుకుంటే జస్ట్ ఎగ్జాక్ట్ 1 కార్డ్ ఆపేసేయండి. ఇక్కడ ఇది ఉంది కదా, సిజర్ షేప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు అంటే స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇది ఒకటి సపరేట్, ఇది సపరేట్ అయిపోయింది. దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి డెలీట్, చూడండి అది అవసరం లేనిది డెలీట్ అయిపోయింది. అంటే 1 minute లోపలే మనకి వీడియో అనేది ఇలా అయిపోయింది అనమాట. దీనికి ఒకవేళ మీరు టెక్స్ట్ యాడ్ చేయాలి, ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్స్ గురించి చెప్పాం. దీంట్లో మనం ఏదైనా ఒకటి యాడ్ చేయాలి సైట్ అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడి నుంచి ఇదంతా కూడా మనం చెప్పింది ఓరల్ ఉంది. ఓరల్ కాకుండా మీరు ఎక్కడైతే టైటిల్ యాడ్ చేయాలనో ఆ టైటిల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము చూడండి. ఫస్ట్ వెబ్సైట్ ఫైల్ హిప్పో అనేది ఇలా తీసుకున్నాం. ఓకే, ఈ ఫైల్ హిప్పో అనేది తీసుకున్నప్పుడు దీని కింద మనం క్యాప్షన్స్ లాగా రావాలి అనుకుంటే టెక్స్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి దానిపైన క్లిక్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టిక్ అది ఎనేబుల్ పెట్టి ఓకే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన ఇప్పుడు చూడండి, మనం ఒకవేళ కింద అంటే టెక్స్ట్ కిందనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పైన కావాలి అనుకుంటే పైన క్లిక్ చేసి మీరు నేమ్ అనేది అక్కడ టైప్ చేస్తారు. ఫైల్ హిప్పో అని ఇచ్చాను. మీరు ఇక్కడ స్పేస్ కావాలంటే అడ్జస్ట్ చేయొచ్చు. తర్వాత అక్కడ కలర్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు అది ఏ సూటబుల్ కలర్ ఉంటుందో దానికి కొంచెం ఐ క్యాచింగ్ కలర్స్ అనేటివి మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు బ్లూ ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఏరియల్లో ఉంది అది డిఫాల్ట్గా. ఏరియల్ కాకుండా ఈ తెలుగు ఫాంట్స్ కూడా ఉన్నాయి. దీనికైతే అన్స్క్రిప్ట్ యాక్టివేషన్లో ఉండాలి. ఇప్పుడు చూడండి వేరేది ఫాంట్ తీసుకున్నాం. ఈ టెక్స్ట్ అనేది మనం ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి మూవ్ చేయొచ్చు కూడా. ఇప్పుడు బ్లూ సరిగ్గా కనిపించలేదు, రెడ్ కలర్ తీసుకున్నాం మళ్ళీ. ఓకే, మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి. ప్లే చేస్తే ఈ టెక్స్ట్ అనేది కంప్లీట్గా లాస్ట్ వరకు వెళ్ళిపోయింది. ఆ ఫైల్ హిప్పో అనేది చూడండి లాస్ట్ అన్ని క్లిప్స్కి యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొంచెం దూరం వరకే కావాలి అనుకుంటే దాన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే అది సపరేట్, ఇక్కడ ట్రాక్ ఇంకోటి సపరేట్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి అక్కడ మీరు ఎడిట్ చేయడానికి రెడీ కావచ్చు. మళ్ళీ ఆ ఫైల్ హిప్పో అనేది తీసేసి అక్కడ వేరే నేమ్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇవి ఎక్కడంటే మీరు ఏదైనా టైటిల్స్ పెట్టేటప్పుడు కానీ లేదంటే వంటల్లో ఇలాంటి ఛానల్స్ చేసేటప్పుడు వాళ్ళు ఆ ఇంగ్రీడియంట్స్ అనేటివి ఏమేమి వాడతారో అవన్నీ కూడా పైన హెడ్డింగ్స్ లాగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్లే చేస్తున్నాం చూడండి, ఫైల్ హిప్పో అయిపోయింది. దీని తర్వాత ఆ ఫైల్ సిఆర్ అనేది చూపించింది అనమాట. ఇలా 1 by 1 మనము టైటిల్స్ అనేటివి యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అక్కడ ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్నిసార్లు మనం స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసిన తర్వాత ఆ నేమ్ మొత్తాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 3 ఇచ్చాం. ఆ 3ది కూడా సేమ్ లాస్ట్ వరకు ఉంది, దాన్ని కూడా స్ప్లిట్ చేయాలి మళ్ళీ. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నేమ్స్ అనేటి ఇలా పైన లేకుండా ఒకేసారి ఒక లిస్ట్ లాగా డిస్ప్లే ఇచ్చేస్తారనమాట. అంటే లోపల కంటెంట్ ఏమేమి ఉంది, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారో అవన్నీ కూడా ఒక టైటిల్స్ లాగా స్టార్టింగ్ అంటే ఒక పెద్ద ఒక బ్యానర్ లాగా ఇచ్చేస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ వీడియో అనేది ప్లే అవుతూ పోతూ ఉంటుంది. అలా ఒక టైప్ చేస్తారు. రెండో టైప్ ఎలా అంటే వాళ్ళు ఏమైతే యాడ్ చేస్తున్నారో యాడ్ చేసే ముందుగా ఆ నేమ్ అనేది ఇస్తారనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఆ మోడల్లో కొంతమంది చేయొచ్చు అనమాట. ఇది మీరు ఎక్కువ చూసే ఉంటారు, వంటల ఛానల్లోనే ఎక్కువ ఇలాంటివి కనిపిస్తుంటాయి. అంటే దీనివల్ల యూజర్కి నీట్గా అర్థం, అంటే ఎవరైతే మనకి ఆడియన్స్ ఉంటారో
ఈ ఆడియన్స్కి ఈజీగా అర్థమైపోతుంది, అంటే వాళ్ళు ఏం వాడుతున్నారు. మీకు 1 మినిట్ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక టైటిల్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. మీరు ఆ ప్రాజెక్ట్ అంటే సేవ్ చేస్తున్నారు, ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి, ఎక్స్పోర్ట్ కంటిన్యూ, ఇక్కడ ఫైల్ నేమ్ యాడ్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.